దబిడి తిబిడేకి స్వాగతం సుస్వాగతం. హాయ్ ఏటండి ఎలా ఉన్నారు? ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? ఈ తాయారమ్మ లాజిక్ బంగారాజు మధ్య ఈ రోజు ఏం జరిగిందని అనుకుంటున్నారు? చెబితే ఒక తప్పు చెప్పకపోతే ఒక తప్పు అన్నట్టు ఉందండి. తెలంగాణ అసెంబ్లీలో మాటకి మాట మా బాగా వినిపిస్తున్నాయండి. అన్నీ డైలాగ్లేనండి. మరి యాక్షన్ ఎప్పుడంటే మా బంగారాజు సరిగ్గా చెప్పడాయే. కానీ ఏం జరుగుద్దో ఎండి తెర మీద చూడాల్సిందేనండి. అసలు ఎందుకు కేసీఆర్ అంటే కాంగ్రెస్ వాళ్ళకి కోపం, సోనియా గాంధీకి కోపం, ఇవన్నీ ఒక్క రోజులో తేలిపోయి ఎవ్వరాలు కాదండి. ఏం చెప్తిరి సంవత్సరాల తరబడి పోరాటం అండి. ఒకటా రెండా? తెలంగాణ వచ్చాక 10 ఏళ్ళు, అంతకు ముందు కొన్నేళ్ళు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య రావణ కాష్టం రగులుతూనే ఉందండి. మరిప్పుడు మాటల వెనుక మంత్రం ఏమిటో ఆ తంత్రం ఏమిటో ఒకసారి చూసేద్దాం పదండి. ఆయ్ ఏదోనండి మాయదారి గోల. అంతన్నాడు ఇంతన్నాడు గంగరాజు, ముందు కింద పప్పన్నాడో ఈ గంగరాజు అన్నట్టు అసెంబ్లీలో తెలంగాణ నేతల మధ్య మాటల తూటాలు పేలిపోతున్నాయండి. సీఎం రేవంత్ అన్న అంటాడు, అన్ని లెక్క తేలుస్తాం, పొగ పెడతాం, కలుగులో దాక్కున్న కప్పలన్నింటినీ బయటకు రప్పిస్తాం అంటాడు. మరోవైపు ఉత్తమన్న అంటాడు, మేడిగడ్డ వంతెన పిల్లర్లు కుంగిపోయాయి కదా, వాటి మీద ఎంక్వైరీ చేయిస్తాం, ఇగో నేను వస్తున్నా ఏర్పాట్లు చేయండి అంటున్నాడు. మరోవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటాడు, 10 ఏళ్లలో విధ్వంసం జరిగింది, అవినీతి అంతు తేలుస్తా అంటాడు. ఏమీ లేదు, కొమటిరెడ్డి బ్రదర్ రాజగోపాల్ రెడ్డి అంతా కక్కిస్తాం అంటాడు. అంటే ఏమిటి? వీరి సైకాలజీ అర్థం కావడం లేదు. నిజంగా చేస్తారంటారా లేక బొమ్మ చూపిస్తున్నారా? అర్థం కావడం లేదు. ఒకసారి బంగారాజుని అడుగుదామంటే ఏడున్నాడో సమజవుతలేదు. ఏమని పిలవాలే, ఎక్కడని ఎతకాలే? ఇంత వయసు వచ్చినా అస్సలు బాధ్యత లేనోడు, పని పాట లేనోడు, కాలక్షేపం కబూర్లు వేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఓయ్ తయారు ఏటే బూర్లు అంటున్నావు? ఏటేమైనా తెచ్చావేటి? ఓ తెగ నలిగిపోతున్నావు. బూర్లు లేవు గార్లు లేవు గాని ఉత్త కబుర్లే కావాలా ఏంది? అవును బంగారాజు. ఎక్కువ బొంగరంలో ఓ తిప్పకు, కిందడిపోతావు, నడుము జారిపోతుంది. బంగారాజు నీ పీక పిసికి చంపేయనంత కసిగా ఉంది. అందుకనే నేను తింగర అంటున్నారు. అందుకే మరి. అందుకేనా? అసలు అందుకు ఏంటి? అందుకే ఎందుకు ఎందుకు? ఎందుకంటే నిన్ను సంపుకు తినేస్తే నీ తింగర్ ప్రశ్నలకు అర్థం చేసుకునేటోడు చెప్పేటోడు ఎవడున్నాడో అని ఆలోచించావా ఎప్పుడన్నా? మజాక్ చేస్తున్నావు. శతకోటి లింగాల్లో ఒక బోడి లింగం గాడివి, నువ్వు పోతే మరొకడు. అది పిచ్చి బంగారాజుకి తెలీదు. పోనీలే, ఆ భ్రమలోనైనా బతకనిద్దాం. ఏటేటే? అవును బంగారాజు, నువ్వు లేకపోతే ఈ తాయారమ్మ బంగారాజు ప్రోగ్రామే లేదన్నా. కానీ చెప్తా నేను అవలగాని కాబట్టి. అదే అలా రా దారికి. బోలిక ఏమి నీ కోరిక? కోరిక కదే, ప్రశ్న. ఓరి నాయనో, దీనికి ఎప్పుడు లాజిక్ అర్థమవుద్దో ఏటో. ప్రశ్న ముందు పుట్టి తర్వాత ఇది భూమి మీద పుట్టినట్టుంది. నాకు అర్థం కాలేదు సార్. బంగారాజు ఏటంటున్నావు? ఏటి అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? ఏం లేదు కానీ ఆ కోరిక అదే. ఇప్పుడు అదే ఆ ప్రశ్న ఏదో చెప్పు. అదే బంగారాజు, అసెంబ్లీలా బీఆర్ఎస్ సీఎం రేవంత్ అన్న మధ్య చాలా సీరియస్ డైలాగులు నడిచినాయి, చాలా ఛాలెంజ్లు చేసిండు. అవన్నీ అవుతాయంటావా? ఎందుకు కావే, అన్నీ అవుతాయి. అట్టనా? అదే బంగారాజు, ఆ లాజిక్కే అర్థం కావడంలా. లాజిక్లు ఎవరు నమ్మరు, అందరికీ మ్యాజిక్లే కావాలి. అదే నా అదృష్టం. లేదంటే నా దగ్గరికి ఎందుకు వస్తావు చెప్పు. అదే బంగారాజు, కాస్త చెప్పవా? ఏటే చెప్పేది? నాడు ఉద్యమంలో రాష్ట్రాన్ని విభజిస్తే తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో కలిపేస్తా అన్నాడు. ఏటైంది? అవును, ఏటైంది? ఏ రోజు వార్తలు ఆ రోజు చదివి గాలికి వదిలేయడం కాదు తల్లి. యాంకరింగ్ చేస్తున్నావంటే పాతవి కూడా కొన్ని గుర్తుండాలా. ఏంట్రా ఏదో అన్నావట? నాది మట్టి బుర్రని నీ గట్టి నమ్మకం కదా. ఇక అలాంటప్పుడు ఆ మట్టిలో ఏం గుర్తుంటాయి చెప్పు. అంతేలే. నీగో సాటిస్ఫై అయ్యిందిగా, ఇప్పుడేడు. ఏటే డైలాగ్ రాంగ్ పడుతుంది? నీ బొందరా, నీ బొంద. ఇంకేటో చెప్పు అన్నా,
అందులో తప్పేముంది? అంతేనంటావా? నీ మాట నమ్మమంటావా? ఏదో చెప్పాడు అన్నట్టుంది. నన్ను తింగర్ అంటావు కానీ నువ్వు తింగరుడ్లా ఆలోచిస్తున్నావు. సర్లే కానీ కేసీఆర్ అండ్ కో మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నారంటే తయారు, ఆ రోజు ఉద్యమం సమయంలో తెలంగాణ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేస్తానని చెప్పిండు. అంతేకాదు సోనియమ్మ కాలికి దండం కూడా పెట్టినాడు కేసీఆర్ సారు. ఆ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ లెక్క అందరినీ తీసుకెళ్ళాడు. అప్పుడేమైంది? తన మాటలతో ఇంతమంది జనాన్నే మాయ చేసినోడు. ఒక ఎంత పవర్ఫుల్ ఐరన్ ఉమెన్ అయినా సరే తను కూడా ఒక ఆడామే కదా, మనోడి మాటలను నమ్మి తెలంగాణ ఇచ్చేసింది. తర్వాత ఏం ఉత్సాహం అండి, పరిమాణ ఉత్సాహం. ఆ తర్వాత ఏమవుద్దే, తెలంగాణ అలా వచ్చింది, ఇలా కేసీఆర్ మైరైపోయిండు. మైరా అదేనే కనిపించకుండా పోయినాడు. ఎక్కడికి పోయిండు? ఎక్కడికి పోలా, ఢిల్లీ ఫ్లైట్ ఎక్కలే, సోనియమ్మకి సిక్కలే. తర్వాత ఏమవుద్ది, తరతరాలుగా కాంగ్రెస్కి పట్టం కట్టే ఆంధ్ర ఊడ్చిపోయింది. అలా ఒక కన్ను పోయింది. తర్వాత కేసీఆర్ దెబ్బకి రెండో కన్ను కనిపించకుండా పోయింది. నాకేటి అర్థమైతలే. అదేనే రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్ళు కదా, ఆ కారణంగా విభజించి ఆంధ్రాకి అన్యాయం చేశారు అనే కక్షతోటి కాంగ్రెస్ పార్టీ పునాదులే కదిలిపోయాయి. ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియదాయి. అలా ఒక కన్ను పోయింది. ఒకటి పోతే పోయింది, తెలంగాణలో అధికారంలోకి వస్తాం అనుకుంటే కేసీఆర్ సెలవుతో రెండో కన్ను బాయే. ఇది కూడా బాయే. మరి ఇప్పటి వరకు గుడ్డోల లెక్కన ఉన్నారా? మొన్నటి వరకు అలాగే ఉంది. ఇప్పుడే పోయిన కన్ను మళ్ళీ వచ్చింది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కళ్ళకి కనిపిస్తున్నారు. అంతా బాగుంది. ఆ రోజు కొట్టిన దెబ్బ మనసులో ఎట్టుకొని పగ తీర్చుకుంటారంటావా? అందులో డౌట్ ఏముంది, రేపు జరగబోయేది కూడా అదే కదా, దెబ్బకు దెబ్బ బదులు తీర్చేయాలి కదా. మరి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరంటారు. ఎక్కడ దశ దాటిపోయింది తయారు. ఎందుకంటే కేసీఆర్ సారు కుదురుగా ఉంటేనా కాంగ్రెస్ను వీక్ చేసేయాలనే ఉద్దేశంతో అక్కడ గెలిచిన వాళ్ళందరినీ పార్టీలో కలిపేసుకుంటా ఉన్నాడు. ఇంకా ఏం చేసిండు? ఇప్పుడు బీజేపీని ట్రాక్ ఎక్కించేసినాడు. బండి సంజయ్ని కర్రతో పొడిచినాడు. గుండు నువ్వు గుమ్మం కాడే ఉండు అని అన్నాడు. అప్పుడేమైంది? ఏటవుద్ది, బండన్న ఊరికే ఉంటాడా, బండెక్కి ఒక్క లాగు లాగించుకుండు. చివరికి ఏమైంది? అది కూడా తెలీదా తయారు. 3 సీట్ల నుంచి 8 సీట్లకు పెంచాడు. జిహెచ్ఎంసీలో కేసీఆర్ని వణికించినాడు. తననే ఉంచితే కింగ్ మేకర్ అయ్యేదిగా బీజేపీ. అదే మిస్టేక్ అయ్యింది. వచ్చేయి ఇప్పుడు వీళ్ళకి పెరిగేటి దాంతో వాళ్ళు వీళ్ళు కలిసి గవర్నమెంట్ పెట్టేటోళ్ళు. అయ్యో, ఎంత పని జరిగిపోనది బంగారాజు. ఇప్పుడు కేసీఆర్ గారు కాంగ్రెస్ ఓటు బ్యాంకు సీలుద్దామని చెప్పి బీజేపీకి తను తప్పుకొని లైన్ క్లియర్ చేసినాడు. ఎందుకంటే తన తెలంగాణ సెంటిమెంటు ఓటు బ్యాంకు అట్లనే ఉంటుందనుకున్నాడు. మొత్తానికి అది వాయే ఇది వాయే. అంటే మనం దారి తప్పం బంగారాజు. అవునే, నువ్వు ఎప్పుడన్నా నన్ను తిన్నగా నడిపిస్తావేటి, చెప్పేది తిన్నగా వినకుంటా అదేటి ఇదేటి అంటే మళ్ళీ నిన్ను తీసుకొని అటెళ్ళి ఇటెళ్ళి శివరాఖరికి ఎటెళ్తున్నావో తెలియని పరిస్థితిలో పడిపోతాం. కరెక్టే బంగారాజు. బయటకు వచ్చేద్దాం. ఇప్పుడు ఎక్కడున్నాం? కాంగ్రెస్ గుడ్డిదైపోవడం కాదు, వాళ్ళ గురించి మాట్లాడి మనం గుడ్డోళ్ళు అయిపోతాం. అదే బంగారాజు, మరి కేసీఆర్ సార్ని కాంగ్రెస్ క్షమించదంటావా? ఎందుకు చేస్తుంటే పార్టీలో కలిపేస్తానని లగెత్తుకొచ్చినారు. అది వాయే, గెలిచిన ఎమ్మెల్యేలని లాగేసుకున్నాడాయే. తర్వాత కాంగ్రెస్ లీడర్లందరినీ పోలీసులతో బడితబుద్ధ చేసినాడాయే. రేవంత్ అన్ననైతే ఎంటాడినాడు బాగా. మరి ఎలా తప్పించుకు తిరిగాడు, ఎన్ని కేసులు పెట్టారు, 1 2?
చేస్తున్నారు, ఎన్ని కేసులు పెడుతున్నారో మీరు చూస్తున్నారు. వీటన్నిటిని కూడా గమనిస్తున్నాం. ప్రభుత్వ విధానం చూస్తుంటే ప్రాణహాని కూడా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకున్న కన్వెన్లను కూడా ఈరోజు పార్టీకి డిప్యూటీ లీడర్ను, నేను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుని, తెలంగాణలో ఒక కీలకమైన నాయకుడిని. నా గన్మెన్లను తగ్గించి ఈరోజు నా మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు చంద్రశేఖరరావు గారు. అంటే అన్ని రకాల ప్రయత్నం చంద్రశేఖరరావు గారు చేస్తారు. చంద్రశేఖరరావు గారు దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట ఈరోజు పనిచేస్తున్నాడు. కాబట్టి ఏదేమైనా చంద్రశేఖరరావు గారి మీద నేను పోరాటం చేస్తాను. అవును బంగారాజు, కానీ గుర్తు రావడంలే. ఒకటి రెండు చెప్పవా? ఎన్నిసార్లు మట్టి బుర్ర అన్నా కూడా నీకు బుద్ధి రాదే. అది ఉంటే నీతో ఎందుకు మాట్లాడతా బంగారాజు? మధ్యలో ఆపకుండా చెప్పు బంగారాజు. ఈ పాలిటిక్స్ ఫ్లోలో పడి నువ్వేటంటున్నావో అర్థమై సావట్లేదే. ఇప్పుడు నీకో మాట, 2018 ఎన్నికల్లా రాత్రికి సొరబడి మరీ తీసుకుపోయినారు. సార్ మరి ఇంత అన్యాయం ఉంటుందండి? తగ్గట్టు పనిచేయాలి సార్. మీరు ఇట్లా ఒక కింద పనిచేయకూడదు సార్. ఏమో మీరు ఇట్లా తప్పులు కొట్టొచ్చి రావచ్చా? హరీష్రానికి ఇట్లా వెళ్తారా? ఇంకా ఒకసారి ఉప ఎలక్షన్లల్లా కారులో ప్రచారానికి వెళ్తుంటే డబ్బు సంచులు ఉన్నాయేమోనని పని కట్టుకొని మరీ కారు అంతా ఇదిగించినారు. ఇంకా ఎన్నిసార్లు జైలులో పెట్టుండారో, ఎన్ని కేసులు పెట్టించారో. అసలు నేనెక్కడా, ఆ రేవంత్ రెడ్డి ఎక్కడా, నా ముందు పిల్లబచ్చాగాడు, అతనికి నాకు పోలిగేంటి అని ఎన్ని మాటలన్నాడే. మరి దానికి రేవంత్ అన్న ఏమి అనలే? అనకుండా ఉంటాడేటి? అన్నాడు ఆయన కూడా. ఏమన్నాడు? కేసీఆర్ అన్న, నువ్వు చెప్పింది నిజమే అయితే నేను నీ ముందు చాలా చిన్నోడిని, కానీ నేనేమన్నాను, నువ్వు నాకు కౌంటర్లు ఇచ్చినావు, నన్ను పొట్టోడిని అన్నావు, ఆడు ఏస్టుగాడు అన్నావు, ఎన్ని మాటలన్నావు. అలా పాతాళంలో ఉన్న నన్ను ఫిల్టు పట్టుకొని మరీ పైకి లేపినావు, నీ పక్కన నిలబెట్టినావు, నీతో సమానంగా పోటీనిచ్చినావు, జనాల్లో మైలేజ్ తెచ్చినావు. అంతా నువ్వు చేసిందే అన్నా. నువ్వెట్టా ఆదిమరుస్తావే, ఇప్పుడు సీఎంని కూడా చేసినావు, నీ అంతటోని చేసినావు నన్ను అన్నాడు పిల్ల. భలే చెప్పిండలే. అది లెక్క, అట్లుండాలే మా రేవంత్ అన్న, మా జక్కన తగ్గేదలే. ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. అయితే ఇప్పటికి కూడా కేసీఆర్ సార్కి రేవంత్ అన్న సీఎం అంటే నమ్మబుద్ధి కావడం లేదంట. అవునా? అంటే కేసీఆర్ సారు ఇంకా సీఎం మత్తులోంచి బయటకు రాలేనట్టుంది. ఇప్పుడేమో వాస్తవాలన్నీ బోధపడుతున్నాయే. అవునా? అవునే, మొన్ననే అందరినీ కలిసి సాకరే పెట్టిండంట. మీరెన్ని తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిండ్రు, నన్ను రాంగ్ డైరెక్షన్లో పెట్టినారు, మీరు గ్రౌండ్ రిపోర్టు కరెక్ట్గా ఇచ్చుంటే మనకి పరిస్థితి ఇలా వచ్చేది కాదు. సరే తరలే, మిమ్మల్ని నమ్మిన పాపానికి నన్ను మీరు ముంచేసినారు అని అంటున్నాడంట తాయారు. అయ్యో బంగారాజు, కేసీఆర్ సార్ అయితే ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నట్టేగా. జనాలతో ఇట్టుకోకూడదే, వాళ్ళంతా మంచోళ్ళు లేరు, కోపం వస్తే వాళ్ళంతా చెడ్డోళ్ళు కూడా లేరు. వాళ్ళే అందరం ఎక్కిస్తారు, నచ్చకపోతే వాళ్ళే తోసేస్తారు. ఇదేనే మన ప్రజాస్వామ్యంలో ఉన్న బ్యూటీ.
బాగా చెప్పినావు కానీ బంగారాజు, మళ్ళీ మనం తప్పిపోయిన దారిలోనే వెళ్ళిపోతున్నాం. అసలు కేసీఆర్ సార్ మీద వీళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు, పన వద్దంటావా? రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కేసీఆర్కి గొడ్డు కాలమే. హైకమాండ్ కానీ సీఎం సీటు మారిస్తే కేసీఆర్ కోవట్లు వస్తారా? ఛాన్సే లేదు. ఎందుకంటే అధికారం ఎక్కడుంటే రాజకీయ నాయకులు అక్కడ ఉంటారు. అందున కాంగ్రెస్ నాయకులు మహాముదుర్లు, వీళ్ళకి అధికారం కావాలి అంతే. అది తమ సొంత పార్టీలో ఉంటే అవతల దేవుడున్నా లెక్క చేయరిల్లు. నిజమే బంగారాజు, మా బాగా చెప్పావు. మరి ఎలా బీఆర్ఎస్ని ఇరుకున పెడతారు బంగారాజు? ఆల్రెడీ కొన్ని ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి. కేసీఆర్ కాలంలో నలిగిపోయిన సిన్సియర్ అధికారులు, పోలీసులు అందరినీ మళ్ళీ పిలిచి మరీ రేవంత్ అన్న పోస్టింగ్లు ఇస్తా ఉన్నాడు. ఎందుకు? మరి ఆ దొబ్బిదేలు ఉన్నోడే ఎంక్వైరీ చేస్తాడు. కడుపు నిండా ఫుల్గా తిన్నోడిని చేయమంటే 5 ఏళ్ళు నగరాలు చేస్తాడు. మళ్ళీ కేసీఆర్ సార్ వచ్చే వరకు గోతిగాడ గుంటనక్కలా చూస్తూ ఉంటాడు. అలాగైతే కేసీఆర్ మనుషులు ఎవరు సహకరించరంటావా? అందుకే కదే ఉద్యోగుల్లో కూడా ఏ పార్టీ మనుషులు ఆ పార్టీకి ఉంటారు కదా. వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఆ ప్రాధాన్యత శాఖల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ తెరపైకి వచ్చి అలచన చేస్తూ ఉంటారు. అదెలా బంగారాజు? ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా చాలా వరకు అలానే నచ్చితేనే ఉంటాయి. రాజకీయ పార్టీలు పోస్టులని తమ వారికి చాలామందికి ఇస్తూ ఉంటారు. ఆ వర్గాన్ని పెంచుతూ ఉంటారు. అంతెందుకు బీజేపీ కూడా ఐఏఎస్, ఐపీఎస్ ఉచిత శిక్షణ కార్యక్రమాలు పెడతా ఉంటారు. అవి ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. అలా ట్రైనింగ్ అయ్యి క్షేత్ర స్థాయిల్లో ఉన్నత స్థానాల్లో బీజేపీ సానుభూతి పరులు చాలామంది ఉన్నారు. ఇంకేమిటే, ఇంకా ఏపీలో సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు అందరూ జగన్ ఫ్యాన్సే కదా. తెలుగుదేశంకి లేరా? వాళ్ళెందుకు లేరు? వాళ్ళు అన్ని శాఖల్లో శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్నారు. అన్ని శాఖల్లోనే కాదు, అన్ని ప్రభుత్వ పరిపాలన అన్ని విభాగాల్లోనూ పెళ్ళుకుపోయారు. అవునా బంగారాజు? అందుకే జగనన్న వీళ్ళ మీద నమ్మకం లేక సచివాలయ వ్యవస్థ ఒకటి కొత్తది పెట్టి డైరెక్ట్గా జనానికి డబ్బులు వేస్తూ ఉన్నాడు. ఒకవేళ వీళ్ళు లేకపోతే వాళ్ళు పనులు చేయరా? చేయరే బాబు. వీళ్ళు వచ్చారనుకో వాళ్ళు కోవర్టులు అవుతారు, వాళ్ళు వస్తే వీళ్ళు కోవర్టులు అవుతారు. పోనీలే బంగారాజు, ఇప్పుడు తెలంగాణలో యాక్షన్ సీన్ ఎలా ఉండబోతోందో అది చెప్పు. శబ్దం అంటే చెప్పనిచ్చావేటే అదేటి అని ఓ తినేస్తున్నావు కదా. నీ దొంప తెగ మొదలెట్టినావంటే ఎక్కడ తెగనిస్తావే నువ్వు, చెప్పనిస్తావు మనిషిని. అంతేలే బంగారాజు, పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నేనంటే అందరికీ అలసేగా. అంతేగా ఓరి దీని యాసాలు మళ్ళీ మొదలెట్టిందిరా బాబో. కొప్పులో పూలెట్టుకొని వచ్చేస్తా ఉంది, బుగ్గలేమో బూరిల్లా పెంచేసింది, పని పాట లేదన్నట్టు ఆ బాక్స్లో కూర్చొని నాతో అచ్చట్లు ముచ్చట్లు ఆడుద్దిరా బాబు. బంగారాజు అవన్నీ తర్వాత చెప్పుకుందాం, ముందు యాక్షన్ సీన్ ఎలా ఉంటుందో అది చెప్పు. అయినా ఏ మాటగా ఆ మాటనే. మొదలెట్టిన దగ్గర నుంచి నీలో ఉత్సాహం అస్సలు తగ్గలేదే. అదే జోషు, అదే ఘోషు. ఘోష? అదేనే గోస, అక్కడ ప్రాస కోసం వాడాలే. నీ బొందేం కాదు. అసలు విషయం చెప్పవయ్యా మగడా అంటే నీలాంటోడే డొంకట్టుకు తిరిగాడంట. ఒక దారిలో మనం వెళ్తా ఉన్నాం, తిన్నగా ఎల్లనిత్తా వేటే నువ్వు ఏం అడుగుదామని వచ్చినావు. రేవంత్ అన్న అనుకో వెళ్ళి కేసీఆర్ అనుకో మీద యాక్షన్ తీసుకుంటారా లేక డైలాగులతోనే సరిపెడతారా అని నీ డౌట్, అవునా? అవు. నన్ను ఏమన్నా చెప్పనిచ్చావే? అది చెబుతుంటే ఇది అంటావు, ఇది చెబుతుంటే అదంటావు. మొత్తానికి తిప్పి ఎక్కడ మొదలెట్టావో అక్కడే ఆపావు. ఇప్పుడు చూడు మళ్ళీ 7 కొండలు ఎక్కలేను కానీ రేపు చెప్పుకుందాం లేవే. తయారు నీకు దండం పెడతాను, నన్ను ఇడిచిపెట్టేవే. సరేలే బంగారాజు, రేపైనా తిన్నగా చెప్పాలి. సల్లి ఏట నువ్వు అక్కడికి వచ్చానంటే ముఖం పగిలిపోద్ది ఏటనుకున్నావు ఏంటో. అంతా నాదేనంటావేటే. శివరాకరణ ఎలా చెబుతుందో చూసారండి మీరు. సరేలే, మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. వస్తా బంగారాజు, మళ్ళీ వస్తా. చాలేవే, నీతో ఇలా మాట్లాడుకుంటే నా బుర్ర మొత్తం తిరత్తవే, వెళ్తలేవే నువ్వు. చూసారు కదండి, బంగారాజు అంటే ఏమనుకున్నారు? అతని పేరే లాజిక్ బంగారాజు. అలాగే ఉంటుంది. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఒక ప్రశ్న ఎత్తారు, మీరు సమాధానం చెబుతారు, తర్వాత అందులోంచి మరొక దానిలోకి వెళ్తారు.
అది చెప్పారనుకోండి అలా లోతుల్లోకి తీసుకెళ్తారు. మీకు ఆ సబ్జెక్టు మీద ఎంత అవగాహన ఉందో తెలుసుకుంటారు. ఇక్కడ కూడా అంతే, లాజిక్ బంగారాజు చెప్పే దాంట్లో ఎంత డెప్త్ ఉందో చూసారు కదా. రేపు పార్ట్ 2 చూసేద్దాం. రేవంత్ అన్న అసలు కేసీఆర్ మీద ఏ ఏ అంశాలపై తీసుకుంటాడో చూసేద్దాం. చూసారు కదండి మన దబిడి దిబిడే. అసెంబ్లీలో డైలాగ్ కింగ్స్, డైలాగ్ వారు, డైలాగ్ రాజాలు, రేవంత్ అన్న పంచులు, కేటీఆర్ కౌంటర్లు, మళ్ళీ రేవంత్ అన్న అటాక్లు, వార్ జరుగుతున్నట్టే ఉందండి. మరి అలాంటివేనండి కిక్కిచ్చే పొలిటికల్ పంచులు, ఈక్వేషన్లు, ఎత్తులు, పై ఎత్తులు కాదండోయ్, ఇంకా సినిమా విశేషాలు కూడా చెప్పేసుకుందాం. ఇంకా అలా తెర వెనుక ముచ్చట్లు, మాటలు, ఆటలు, పాటలు, ఆఫ్ బీట్ వార్తలు, క్రికెట్ కబుర్లు అన్నీ కలిసి ఒకే వేదికపై కనిపించే దబిడి దిబిడేలో మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామండి. అంతవరకు వాచ్ ఆన్ స్వతంత్ర టీవీ. దబిడి దిబిడే.